హలో అండి. నా పేరు డాక్టర్ అవని. నేను అశ్విని హాస్పిటల్‌లో ఫుల్ టైమ్ గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. సో, ఇండియాలో వుమెన్‌లో వన్ ఆఫ్ ద మేజర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అండి. కానీ ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ క్యాన్సర్ అన్నమాట. సో, సర్వైకల్ క్యాన్సర్‌కి గాను వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉంటాయండి. అందుకే దీన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్ అనేది అంటున్నాను నేను. ఎలా అనంటే 9-15 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడే ఫీమేల్స్‌కి అండ్ మేల్స్‌కి కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని మనం గార్డాసిల్ అని అంటాము. అది 2 డోసెస్ ఇస్తే సరిపోతుందండి. అదే 15 ఇయర్స్ దాటిందనుకోండి వాళ్ళకి ఇదే వ్యాక్సిన్ 3 డోసెస్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ప్రిఫరబుల్లీ 15 ఇయర్స్ ముందు వ్యాక్సిన్ ఇస్తే ఎక్కువ ఎఫికసీతోని వర్క్ చేస్తుందండి. ఆఫ్టర్ 15 ఇయర్స్ 3 డోసెస్ తీసుకోవాలి. సపోజ్ 0 డోస్ తీసుకుంటే సెకండ్ డోస్ 1 మంత్‌కి అండ్ నెక్స్ట్ డోస్ 6 మంత్స్‌కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా సరే హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది సెక్షువల్ లైఫ్ స్టార్ట్ చేసే ముందు తీసుకుంటే దాని పొటెన్సీ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈవెన్ ఆఫ్టర్ స్టార్టింగ్ సెక్షువల్ లైఫ్ మనము ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కాకపోతే దాని ఎఫికసీ అంటే దాని పనితనం అనేది కొంచెం తగ్గిపోతుందండి. ఆఫ్టర్ స్టార్టింగ్ సెక్షువల్ లైఫ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మాత్రం 3 డోసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయండి. సర్వారిక్స్, గార్డాసిల్ అండ్ గార్డాసిల్ 9. ఈ 3 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. గార్డాసిల్ 9 అనేది రీసెంట్ అడ్వాన్స్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. సో, అది రికమెండెడ్ అండి. అది 3 డోసెస్ 0 సెకండ్ మంత్‌లో ఒకటి అండ్ 6థ్ మంత్‌లో ఒకటి మిస్ కాకుండా తీసుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందండి. సో, ఒకవేళ క్యాన్సర్‌కి సంబంధించి వ్యాక్సిన్స్ మీరు చిన్నప్పుడు తీసుకోకపోయినా, లేకపోతే మీకు మ్యారేజ్ అయిపోయి సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిపోయినా కూడా ఈ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటుందండి. ఎందుకు అనంటే బేసిక్‌గా మోస్ట్‌లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్‌పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందండి. సో, ఈ హెచ్‌పివి వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యాక 10-15 ఇయర్స్ టైం క్యాన్సర్‌కి కన్వర్ట్ అవ్వడానికి తీసుకుంటుంది. సో, ఈ 10-15 ఇయర్స్ ఆఫ్ టైంలో మనం క్యాన్సర్ అనేది ముందే ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అండ్ క్యూర్ ఈజీగా పాసిబుల్ అవుతుందండి. సో, ఈ హెచ్‌పివి ఏమన్నా మనకి ఇన్ఫెక్ట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవడము అనంటే మీకు 25 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటి నుండి ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి పాప్ స్మియర్ అనేది మీ గైనకాలజిస్ట్‌ని విజిట్ చేసుకొని చేపించుకోండి. ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ అ పీరియడ్ వితిన్ ద ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ది పీరియడ్ మీరు హెచ్‌పివి టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాప్ స్మియర్స్ ఉన్నాయండి మనకి మార్కెట్‌లో. కన్వెన్షనల్ పాప్ స్మియర్ అని, లేకపోతే లిక్విడ్ బేస్డ్ పాప్ స్మియర్ అని చెప్పి. సో, ఏదైనా పర్వాలేదు. ఎవ్రీ 3 ఇయర్స్ వన్స్ మీ రెగ్యులర్ గైనకాలజిస్ట్‌ని విజిట్ చేసుకొని పాప్ స్మియర్ చేయించుకుంటే ఎర్లీ స్టేజెస్‌లో క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి వ్యాక్సిన్స్ తీసుకొని ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ ద బెటర్ థింగ్. ఒకవేళ మీరు వ్యాక్సిన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఎర్లీ స్టేజెస్‌లో క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేస్తే దాని క్యూరబుల్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో, దీనివల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ యొక్క మాలిగ్నెన్సీ రేట్‌ని తగ్గించుకోవచ్చు. థాంక్ యూ.